దేవనామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనము. రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించు నీ దేవుడు ఎక్కడనున్నాడు. మన జీవితాలలో నిద్రలేని రాత్రులు ఉండొచ్చు. మంచం మీద అటు ఇటు కొట్టుకొని పోతా నిద్ర పట్టట్లేదు, ఎప్పుడు తెల్లారుతుందా అని నిట్టూర్పుతోటి నిద్రపోని గడియలు ఒకవేళ ఉండవచ్చు. లేదంటే మనకి ప్రియులైన వారిలో ఎవరైనా ఈ లోకం విడిచి వెళ్ళిపోయినందున దుఃఖంలో మునిగి ఉండవచ్చు. ఇలా నిరాశ నిస్పృహల్లోనికి వెళ్ళినటువంటి సమయాలలో సందర్భాలలో మన మనస్సును ప్రభువు మీద, సృష్టికర్త మీద నిలపమని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు రాత్రికాల సమయంలో, రాత్రికాల గడియలలో మధురమైన గానంతో మనల్ని నింపుతారు. నీకు నిద్రలేని రాత్రులున్నవా? నీ మంచము మీద అటు ఇటు కొట్టుకొనొచ్చు, నీ తలగడ వేడెక్కిపోవచ్చు నున్నంత నిద్రరాని గడియలు నీకేమైనా ఉన్నవా? ఎప్పుడు తెల్లవారునా నీ నిట్టూర్పుతో నిద్రపోని గడియలున్నవా? అలాగైతే నీ సృష్టికర్త మీద నీ మనస్సును నిలుపుమని పరిశుద్ధాత్మను అడుగుము. ఒక్క కునుకైనా పట్టని అలాంటి భయంకరమైన రాత్రి గడియలను మధురమైన గానములతో నింపును. నీ ప్రియులలో ఎవరైనా ఈ లోకము విడిచినందున దుఃఖములో మునిగి ఉన్నావా? అలాంటి సమయములలోనే ప్రభువు నిన్ను సమీపించి నీ కన్నీటిని తుడిచి ఆదరించును. నీ వద్ద నుండి వెళ్ళిపోయిన నీ ప్రియుడు ప్రభువుకు అవసరమనియు ఆ మహిమలో ప్రకాశించుచు ప్రభుని ప్రక్కను నిలుచుండుట అవశ్యమని నీకు తెలుపని ఆశించుచున్నాడు. అదృశ్యమయ్యున్న ఈ లోకంలో అతడు అనేక మంది విమోచింపబడిన వారితో మరి శ్రేష్టమైన పరిచర్యకై పిలువబడి ఉన్నాడని గుర్తించుము. ఈ తలంపులు నీలో ప్రవేశించినప్పుడు నీ విచార తలంపులు వినసొంపు గల గానముగా తయారు కాదా? నీ రాత్రి నిరుత్సాహకరమైన పతనముగానున్నదా? నీ బాధ ఎవరికిని అర్థం కాకపోవచ్చును, నీ స్నేహితులు నిన్ను నిందింపవచ్చును. అయినను నీ సృష్టికర్త నీ యొద్దకు సమీపించును, నీకు నూతన గీతమును అనుగ్రహించును. అది నీకు నిరీక్షణను, సరఫరాను, సంగీతమును కలుగచేయును. ఆయన ఇచ్చు గానములను పాడుటకు సిద్ధముగా నుండుము. అలాగైతే ఇకనో పగలు పోయినది, రాత్రి వచ్చినది గనుక వృధాగా వ్యసనముతో కూర్చుందమా? చీకటి పడుచుండగా నక్షత్రములు కనబడనారంభించును గదా. అంధకారంలో ఎంత చక్కని వెలుగు! ఒక ఓడ బలము తుఫాను దానిని కొట్టినప్పుడు కనబడును. విశ్వాసి కొలిమిలో కాలినప్పుడే సువార్త ఎంత బలము శక్తి కలదో బయలుపడును. దేవుడు రాత్రిలో గానమునిచ్చినను సత్యమును స్థిరపరచుటకు మొదట మనలను చీకటిలోనికే నడపవలను, అప్పుడది రుజువగును. విలియం టేలర్. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలనైనా. మహాగణుడ, మహోన్నతుడ, అయ్యా, నీ కార్యములు ఎంతో గొప్పవి, ఆశ్చర్యమైన కార్యములను జరిగించిన దేవా దేవా, నీకు స్తోత్రములు నాయన. అద్భుతములకు కర్తవు దేవా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా, రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించి నీ దేవుడు ఎక్కడనున్నాడు. అవును తండ్రి, నిరాశలో, నిస్పృహలో, నిట్టూర్పుల్లో ఉన్నప్పుడు దేవా, మా మనస్సులను ఎప్పుడైతే సృష్టికర్త మీద నిలుపుతామో అయ్యా నా తండ్రి, అప్పుడు మీరు మాకు మధురమైన గానముతో మమ్మల్ని నింపుతారు ప్రభువా. స్తోత్రములు తండ్రి. అయ్యా నా తండ్రి, రాత్రికాల సమయంలో నిద్ర పట్టక నాయనా ప్రభువా, ఎంతమంది నాయనా ప్రభువా మంచం మీద అటు ఇటు కొట్టుకొనొచ్చు నా తండ్రి నాయనా ప్రభువా ఉన్నారో అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. అయ్యా నాయనా ప్రభువా, వారిని మధురమైన గానముతో నింపమని అడుగుచున్నాను ప్రభువా. మీకు స్తోత్రములు నాయన. దుఃఖంలో మునిగిన వారికి నాయన ఆదరించేది మీరే ప్రభువా. అయ్యా, ధైర్యపరిచేది మీరే తండ్రి. అయ్యా నా తండ్రి నాయన, ప్రియులైన వారిని కోల్పోయి నాయన ప్రభువా దుఃఖంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారు మహిమలో మీ యొద్ద నిలుచుంటానికి వెళ్ళి ఉన్నారని
గ్రహించటానికి మేము సహాయం చేయండి తండ్రి. దేవా నాయన ప్రభ, మరి శ్రేష్టమైన పరిచర్య కోసం వాళ్ళు పిలువబడి ఉన్నారని మేము గుర్తించినట్లుగా అయ్యా, ఈ తలంపులు, ఈ ఆలోచన వచ్చినప్పుడు అయ్యా మా విచారం అంతా ఎగిరిపోతుంది. అవును తండ్రి, ఆ ప్రియులైన వారిని మేము కోల్పోయామని బాధపడినప్పుడు దేవా, వారు మీతో ఉన్నారని, మరి శ్రేష్టమైన పరిచర్యలో ఉన్నారని అయ్యా అనుకున్నప్పుడు నాయన ప్రభు, ఈ తలంపు మాలోనికి వచ్చినప్పుడు మా విచారం అంతా ఎగిరిపోతుంది. దేవానికి స్తోత్రములు. దేవా, చీకట్లోనే నాయన ప్రభ, మేము చీకట్లోనే ఉన్నామనుకుంటాము, కానీ రాత్రికాల సమయంలో గానమునిచ్చి నాయన ప్రభ మమ్మల్ని స్థిరపరిచేది మీరే తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, మీ సన్నిధిని మాతో ఉంచండి, నడిపించండి. నిరీక్షణతో ఉంటే నిట్టూర్పు ఎగిరిపోతుంది కనుక అట్టి నిరీక్షణతో ప్రతి ఒక్కరిని నింపు నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.